గైస్ రోజైతే మనం ఓజీ బీజిఎం తోటి బర్త్డే ఎడిటింగ్ చేయబోతున్నాం. డెఫినెట్గా బాయ్స్కి అయితే బాగా నచ్చుతుంది. అలాగే బాయ్స్ అనే కాదు గర్ల్స్కి కూడా నచ్చుతుంది. ఎందుకంటే నేను 2 టైప్ చేశాను. మీకు 2 టైప్ చూపిస్తాను డెమోలోని. చూడండి, నచ్చితే సపోర్ట్ చేయండి. అబ్బా చాలు నాకు. ఫస్ట్ డెమో చూడండి. డెమో చూసారు కదా, మేబీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన తర్వాత కామెంట్ చేయండి. అబ్బా నచ్చితే సపోర్ట్ చేయండి అదే ఛానల్ నాకు. అలాగే వీటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి యూజ్ చేసుకోండి. ముందు ఫాంట్స్ అనేవి డౌన్ చేసుకోండి. దాని తర్వాత ప్రాజెక్ట్ అని ఇంపోర్ట్ చేసుకోండి. మీ ఫాంట్స్ రాకుండా ఉంటుంది, అర్థం చేసుకోండి. ఇది చెప్తున్నాను. నేను ఫస్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం ప్రాజెక్ట్ అని ఓపెన్ చేస్తున్నాను. చూడొచ్చు, ఓపెన్ చేస్తే మీకు స్టార్టింగ్ పేజ్ ఎలా ఉంటుంది నేను ముందే చెప్తున్నాను. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే కొంచెం పిక్స్ అనేవి నేను ఇవ్వలేదు, ఎందుకంటే కొంచెం ఎంబీ ప్రాబ్లం వల్ల. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎంబీ ప్రాబ్లం వల్ల ఇవ్వలేదు, బట్ నేను అన్ని క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూస్తే మనకి హెచ్పీ అని ఉంటుంది, లేదంటే దీన్ని హ్యాపీ బర్త్డే కింద కన్వర్ట్ చేసుకోండి, మీ ఇష్టం. అదంటే హెచ్పీ అంటే చాలామందికి ఐడియా వచ్చేస్తుంది కాబట్టి, అంటే హ్యాపీ బర్త్డే షార్ట్ కట్ అని, అందుకు నేను సింపుల్గా పెట్టాను. అంటే ఎక్కువ చేసినా సరే ఫోన్ అనేది అంటే ప్రాజెక్ట్ అనేది కొంచెం హ్యాంగ్ అవుతుంది, కొంచెం ఎక్స్పెండ్ అవుతుంది, అంటే ఎంబీ కూడా ఎక్కువ పెరిగిపోద్దని నేను ఒక హెచ్పీ అని చేశాను. మీకు ఇచ్చే ప్రాజెక్ట్లో కూడా హెచ్పీ అని ఉంటుంది, మీరు కొంచెం ఎక్స్పెండ్ చేసుకోండి. అంటే హ్యాపీ బర్త్డే అని చేంజ్ చేసుకోండి. మేబీ మీకు దాని గురించి క్లియర్ కట్గా షార్ట్ వీడియోలో చెప్తాను కావాలంటే. ఈ వీడియోలో అంత చెప్పను, ఎందుకంటే ఫొటోస్ కూడా చెప్పాలి కాబట్టి కొంచెం లెంత్ అయిపోద్ది వీడియో అనేది. అలాగే నేను మీ అని పెట్టాను ఒక మంత్ అనేది. మీరు మీ పర్సన్ ఒక నేమ్ పెట్టుకోండి, అంటే బర్త్డే పర్సన్ పెట్టు. ఎగ్జాంపుల్కి జనవరి, ఫిబ్రవరి ఉంటాయి, అవి లెటర్స్ అనేవి కొంచెం 6-7 ఉంటాయి. నార్మల్ చెప్తున్నాను, నేను ఇంకా లెక్క లేదు, లేక 6-7 ఉంటాయి, అంటే ఉంటాయి కదా లెటర్స్ అనేవి. దాన్ని మీరు ఏం చేస్తారంటే, నేను 3 ఇచ్చాను కాబట్టి ఇప్పుడు వీటిని కొంచెం దగ్గర పెట్టేసుకుని లెటర్స్ మీకు వచ్చేంత వరకు ఇలా డూప్లికేట్ చేసుకోండి. దీన్ని మళ్ళీ ఇలా అంటే మొత్తం 6-7-8 అంటే 10 లెటర్స్ ఉన్నా పర్లేదు, అలా కొంచెం దగ్గర పెట్టుకుని ఎక్స్పెండ్ చేసుకోండి. మీకు లెటర్స్ అనేవి వచ్చేంత వరకుని చూడొచ్చు. మనకైతే మనకు సెట్ అయిపోద్ది, కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, అంటే ఫాస్ట్ మోషన్ ఉంటుంది, అర్థం చేసుకోండి. అలా మీరు సెట్ చేసుకోండి సరిపోద్ది. కొంచెం అప్పుడు ఇందులోకి వెళ్ళి మీరు చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ నుంచి టెక్స్ట్ చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. మీ మంత్ ఒక్కొక్క లెటర్ పెట్టి, అలాగే ఇక్కడ 19 అని పెట్టాను, అది మీ బర్త్డే డేట్ పెట్టి చేంజ్ చేసుకోండి. అలాగే రాజు అని అంటే మీ బర్త్డే పర్సన్ నేమ్ పెట్టి, ఇది కూడా సేమ్, అంటే మీరు మంత్ అయితే ఎలా చేంజ్ చేస్తారో ఎక్స్పెండ్ చేసుకోవడం, అలా టెస్ట్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవడం సేమ్ అంతే, అదే ప్రాసెస్. ఇక్కడ నుంచి మీకు ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి 5 సెకండ్స్ కానీ స్టార్ట్ అవుతుంది. మనం చూడొచ్చు. ఇక్కడైతే ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను ఫోటో యాడ్ చేస్తున్నాను, చూడొచ్చు. ఒక్క ఫోటో, మేబీ గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఇద్దరైనా చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఏ ఫోటో అయినా పర్లేదు. ఎగ్జాంపుల్కి ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో అనేది ఒక్క నిమిషం, మనకి నేను ఒక 2 ఫోటో చెప్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఈ వీడియో లెంత్ అనేది ఇక్కడ వరకు పెంచేసుకోండి. దీన్ని ఫస్ట్ ఫిల్ కంపోజ్ ఏరియా కొట్టి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి, ఫోటోకి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఫస్ట్గా ఏం చేస్తారంటే, ఫస్ట్ కరెంట్ లైట్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్పోజ్ గామాలోని ఎక్స్పోజ్ ఉంటుంది, ఇది స్టాండర్డ్ సెట్టింగ్ నొక్కి ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇది ఎక్స్పోజ్ గామా ఓపెన్ చేసి ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చి దీన్ని ఒక మీ ఫోటో తగ్గట్టు బ్రైట్నెస్ పెంచుకొని దీన్ని 1% చేసుకోండి. 1 చేసుకోండి సరిపోద్ది. ఇలా ఇచ్చి ఒక కీ ఫ్రేమ్ ఇచ్చి చిన్న కర్వ్ ఇవ్వండి సరిపోద్ది. అంటే కొంచెం స్టార్టింగ్ మనకి కొంచెం బ్రైట్ టైప్ వస్తుంది, అంటే బ్లింక్ టైప్ వస్తుంది, కొంచెం ఫ్లాష్ టైప్ అనమాట. అలాగే ఇంకో ఎఫెక్టు, మళ్ళీ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ అడిషనల్ వ్రాప్ అని ఉంటుంది, ఇక్కడ వేవ్ వ్రాప్లోకి వెళ్ళి ఇక్కడ ఫ్లేగ్ లెఫ్ట్ అని ఉంటుంది. ఈ ప్రీసెట్ ఓపెన్ చేసుకుని ఇది ఏం చేస్తారంటే, ఇక్కడ మ్యాగ్నెటెడ్ 0.1 ఎట్టుకుని 0.1 1.1 కాదు 0.1 ఎట్టుకుని ఇది ఒక 100 చేసుకోండి. స్పెక్కింగ్ అని ఉంటుంది, స్పెక్కింగ్ 100 మ్యాగ్నెటెడ్ 0.1 చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఆ ప్రీసెట్ దీనికి అప్లై అయిపోతుంది, మీరు ఇంకేం చేయక్కర్లేదు. మనకి ఇది అప్లై అయిపోయిన తర్వాత సేమ్ తర్వాత ర్యాండమ్ డిస్ప్లేమెంట్ అని ఒక ప్రీసెట్ ఉంటుంది. మూవ్ అండ్ డాన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ ర్యాండమ్ డిస్ప్లేమెంట్ అని ఉంటుంది. ఇక్కడ టూ మచ్ ఆఫ్ ప్రీసెట్ ఉంటుంది, అది యాడ్ చేసుకొని ఇక్కడ కీ ఫ్రేమ్ ఇవ్వండి చెప్తాను. ఇక్కడ ఒక 200 చేసుకోండి. దీన్ని కర్వ్ ఇవ్వండి చెప్తాను. కర్వ్ ఇచ్చి ఒక 8 చేసుకోండి, లేదా 6 చేసుకోండి. మీ ఫోటో ఒక బట్టి, అంటే మూవ్ పెట్టి నాకు 6 సరిపోద్ది, అది ఫోటో పట్టి చేసుకోండి. మీ ఇష్టం ఎక్కువ చేసినా పర్లేదు, 10 కన్నా ఎక్కువ చేసుకోవద్దు, కొంచెం బాగా ఎక్కువ అయిపోద్ది, అర్థం చేసుకోండి. దాని తర్వాత యాడ్లోకి వెళ్ళి ఇంకోసారి టైల్స్, లాస్ట్ టైల్స్ యాడ్ చేసుకోండి. సర్చ్లోకి వెళ్ళి టైల్స్ అని సెర్చ్ చేయండి సరిపోద్ది, మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. టైల్స్ అని సెర్చ్ చేసి యాడ్ చేసుకుని స్టాండ్ సెట్టింగ్ నొక్కి ఇక్కడ మిర్రర్ ఉంటుంది, మిర్రర్ యాడ్ చేసుకోండి. మనకి ఇది దీనికి ఇవ్వాల్సిన ఎఫెక్ట్స్ అని అయిపోయినాయి. ఒక్క ఎఫెక్ట్ ఉంది, సారీ,
కొంచెం బ్లాక్ అండ్ వైట్ అంటే బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ రావాలంటే అది కూడా చెప్తాను. మీకు ఇచ్చాను నేను యూజ్ చేసిన ప్రాజెక్ట్లో అలాగే ఉంటుంది. అంటే దానికి యాడ్ చేసిన ఎఫెక్ట్లోని కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి సాచురేషన్ వైబ్రేషన్ ఉంటుంది, ఇది యాడ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చి దీన్ని 0 చేసుకోండి. 0 చేసుకుని అంటే బ్లాక్ అండ్ వైట్ చేసినట్టు అప్పుడు ఏమంటే బ్లాక్ అండ్ వైట్ కలర్కి వస్తుంది. దాని తర్వాత దీన్ని కొంచెం ఇలా ఇచ్చుకోండి సరిపోద్ది. అంటే కొంచెం రెడ్ టైప్ వస్తుంది, కొంచెం బ్లింక్. అంటే మనకి ఫస్ట్ దీని అయిపోయింది. ఇప్పుడు దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కింద తీసుకొచ్చేయండి చెప్తాను. బాగా టోటల్ డౌన్ అంటే ఇక్కడ ఉంటుంది, మొత్తం టోటల్ డౌన్ తీసుకొచ్చింది చెప్తాను. ఇక్కడ టోటల్ డౌన్లో తీసుకురండి సరిపోద్ది. ఒక నిమిషం, మనకి చాలా కింద ఉంటుంది, మొత్తం అన్నిటి కింద తీసుకొచ్చేసి మీరు చూడొచ్చు మనకైతే సెట్ అయిపోయింది. బట్ ఇంకోటి చేయాలి, మనం ఫోటో ఓపెన్ చేయండి. కొంచెం ఫోటోని కొంచెం ఒక్క నిమిషం మన లాస్ట్కి వచ్చి ఫోటో కొంచెం ఇలా ఎక్స్పెండ్ చేసుకోండి. ఇలా అనమాట ఎక్స్పెండ్ పెంచుకుని జూమ్ చేసుకోండి చేతి ఫింగర్స్ తోటి. మూవ్ ట్రాన్స్ఫర్ స్కేల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఈ కీ ఫ్రేమ్ని 0 చేయండి. ఇలా అంటే తగ్గించండి. తగ్గించి దీన్ని ఏం చేస్తారంటే చిన్న కర్వ్ ఇవ్వండి. అంటే ఈ కర్వ్ని కాపీ చేసుకోండి, సేమ్ అంతే. ఇంకో కీ ఫ్రేమ్ వచ్చి ఇంకో కొంచెం ముందరకు వచ్చేలాగా, తర్వాత ఇంకో కీ ఫ్రేమ్ వచ్చి ఇంకో కొంచెం ముందరగా, దీని తర్వాత లాస్ట్ స్లోగా వచ్చేలాగా. అంటే ఇప్పుడు చూడండి మనకైతే ఇదే కర్వ్ని పేస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. సేమ్ ఒక నిమిషం, సేమ్ అంతే. చూడొచ్చు మనకైతే సెట్ అయిపోయింది. మనకి ఇది సెట్ అయిపోయింది. ఇంకా కొంచెం పెంచుకోండి, అంటే ఫోటో జూమ్ అవుతూ ఉంటుంది. తర్వాత దీన్ని కాపీ చేసుకుని ఇది ఇక్కడ పేస్ట్ చేయండి. సేమ్ అంతే, అదే ఎఫెక్ట్. కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫోటో రీప్లేస్ పెట్టుకోండి సరిపోద్ది. ఇంకొకటి చెప్తాను, ఒక్క నిమిషం. బట్ ఇది ఏం చేస్తారంటే కొంచెం ఈ బీట్ మోడ్ వరకు కీ ఫ్రేమ్స్ని జరుపుకోండి. ఒక్క నిమిషం చెప్తాను. ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ వరకు తీసుకొచ్చాను. సేమ్ అంటే వాటిని కూడా అలా యూజ్ చేసుకోండి. చూడొచ్చు మనకైతే ఇక్కడ వరకు వచ్చింది. బట్ ఇక్కడ కీ ఫ్రేమ్స్ పెట్టి ఇక్కడ మూవ్ ట్రాన్స్లోకి వెళ్తే మనకి కొన్ని సెట్ అవుతాయి, కొన్ని సెట్ కావు. చూడొచ్చు మనకైతే కీ పెట్టి సెట్ చేసుకోండి. ఇక్కడ మొత్తం కీ ఫ్రేమ్స్ అని తీసేయని చెప్తాను, డిలీట్ కీ ఫ్రేమ్ చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది జూమ్ ఇన్ అవ్వాలి, అంటే జూమ్ ఇన్ నుంచి జూమ్ అవుట్ అవ్వాలి. అది మనం రివర్స్ చేయాలి. చూడొచ్చు మనకైతే కాపీ చేశాను. అంటే దీన్ని జూమ్ అవుట్ అవ్వాలి, సేమ్ అంతే, జూమ్ అవుట్ అంతే. ఒక్క నిమిషం. దీనికి అదే కర్వ్ని ఇచ్చేయండి, పేస్ట్ చేయండి. అది కాపీ చేసి పేస్ట్ చేసుకోండి కర్వ్ని అంతే. అలాగే ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఎడిటింగ్ అనేది సింపుల్ అయిపోద్ది. దాని తర్వాత ఫోటోని కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి రీప్లేస్ పెట్టుకోండి. అంటే ఇక్కడ ఫస్ట్ ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోండి, సెకండ్ ఫోటోని మళ్ళీ ఒకటి వదిలేసి ఇంకోటి, అలాగా ఒక 6-5 ఫొటోస్ ఉంటే సెట్ అయిపోద్ది. దాని తర్వాత అన్నీ చేసిన తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి సరిపోద్ది. సరే మరి ఉంటా.